హలో ఫ్రెండ్స్, అందరికీ బిలేటెడ్ పొంగల్ విషెస్. ఈరోజు మనము ఒక 2 ఇండికేటర్స్ గురించి తెలుసుకుందాము. ఆ 2 ఇండికేటర్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ ఎలా తీసుకోవాలో అది కూడా చూస్తాము. ఒక ఇండికేటర్ వచ్చేసి MT4 MACD అనే ఇండికేటర్ అండి. ఇది రెగ్యులర్ ప్లాట్ఫామ్స్లో దొరకదు మనకి. దీన్ని మనము అప్లై చేయాలంటే మనం ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాల్సిందే. ఇంకొక ఇండికేటర్ వచ్చేసి మోస్ట్ పాపులర్ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ అండి. ఇది మనకు అన్ని ప్లాట్ఫామ్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇది నేను ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ ఓపెన్ చేశానండి. ఇప్పుడు నేను ఫస్ట్ MT4 MACD ఇండికేటర్ని అప్లై చేయాలనుకుంటున్నాను. ఇక్కడ కింద ఈ 2 లైన్స్ని క్లిక్ చేస్తే మనకి వేరే విండో ఒకటి ఓపెన్ అయింది. ఆ టూల్స్ కింద ఇండికేటర్ అనే బటన్ని ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ సెర్చ్ బార్లో MT4 MACD అనే ఇండికేటర్ నేను ఆల్రెడీ ఫేవరెట్ చేసుకొని ఉన్నాను. దాన్ని 1 టైం నేను క్లిక్ చేశానండి. ఇప్పుడు మనకి ఇక్కడ చార్ట్స్ మీదకి వస్తే మనకి ఇక్కడ కింద MT4 MACD అనేది మనకి ఇండికేటర్ అప్లై ఉంది. ఇప్పుడు రెగ్యులర్ MACDకి ఈ MT4 MACDకి డిఫరెన్స్ ఏంటంటే, రెగ్యులర్ MACDలో వచ్చేసి మనకి MACD లైన్ ఒకటి ఉంటుంది అండ్ సిగ్నల్ లైన్ ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ MT4 MACDలో ఓన్లీ సిగ్నల్ లైనే ఉంటుంది, మనకి MACD లైన్ అనేది ఉండదు. అది మెయిన్గా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. మిగతా సెట్టింగ్స్ అన్నీ సేమ్ టు సేమ్ యాజ్ రెగ్యులర్ MACD ఇక్కడ కూడా సేమ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ MT4 MACDని బేస్ చేసుకుని ట్రేడ్ ఎలా తీసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు మనకి ఇక్కడ కింద ఇండికేటర్లో చూస్తే ఒక సెంటర్ లైన్ ఉంది. సెంటర్ లైన్కి పైన వచ్చేసి గ్రీన్ బార్స్ ఉన్నాయండి, కింద వచ్చేసి రెడ్ బార్స్ ఉన్నాయి. ఈ వైట్ కలర్ అనేది సిగ్నల్ లైన్. ఇక్కడ జస్ట్ మన ఎక్స్ప్లెనేషన్ పర్పస్కి మన MACD లైన్ అని కూడా అనుకుందాము, లేదంటే సిగ్నల్ లైన్ యాస్టీస్గా అదే పేరు పెట్టి పిలుచుకుందాము. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ట్రేడ్ ఎట్లా తీసుకోవాలంటే, ఇప్పుడు నేను ఐసర్ మోటార్ ఓపెన్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ పర్టికులర్ పాయింట్లో మనకి జస్ట్ ఈ పర్టికులర్ పాయింట్లో మనకి ఒక బిగ్ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. అంటే ఒక డౌన్ ట్రెండ్కి మనము ఇండికేషన్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే మనము కింద MACDని కూడా మనము కంపేర్ చేసుకుందామండి. సెంటర్ లైన్కి కింద వచ్చేసి రెడ్ కలర్ బార్స్ అనేది ఫామ్ అవుతూ వచ్చాయి. అప్పుడు సిగ్నల్ లైన్ని దాటి ఈ రెడ్ బార్స్ అనేది ఇంకా కిందకి వెళ్తున్నాయి కాబట్టి ఇదొక కన్ఫర్మేషన్. మనకి ఇక్కడ గ్రేట్ ఫాల్ అనేది మనము చూడొచ్చు ఈ పర్టికులర్ సినారియోలో. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇప్పుడు ఈ పర్టికులర్ సినారియోలో ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం నుంచి మనకి సెంటర్ లైన్కి పైన గ్రీన్ బార్స్ అనేది ఫామ్ అవుతూ వచ్చాయి. అవి అక్కడక్కడ మన సిగ్నల్ లైన్ని క్రాస్ చేసి పైనకి వెళ్తూ ఉన్నాయి. ఎప్పుడైతే మన గ్రీన్ బార్స్ స్టార్ట్ అయినాయో ఇక్కడ ఐసర్ మోటార్ చార్ట్ అనేది అప్ ట్రెండ్లో వెళ్ళడం మనకు కనిపిస్తుంది. ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో ఈ గ్రీన్ బార్స్ అనేది సిగ్నల్ లైన్ని దాటి చాలా పైకి వెళ్ళిపోతూ ఉన్నాయి. అప్పుడు ఈ పర్టికులర్ ఐసర్ మోటార్ చార్ట్లో మనకి మంచి రైజ్ అనేది కనబడుతూ ఉంది. ఇప్పుడు మనం ఇదే ఎగ్జాంపుల్ని మనము ఇంకొక దాని మీద చూద్దామండి. ఇంకొక స్టాక్ మీద చూద్దాము.
ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఈ పాయింట్ ఆఫ్ టైం నుంచి మనకు ఒక బిగ్ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. అట్ ద సేమ్ టైం మన కింద ఎంఏసిడిని చూసుకుంటే సెంటర్ లైన్కి కిందకి రెడ్ బార్స్ అనేది ఫామ్ అవుతూ వచ్చాయి. సిగ్నల్ లైన్ దాటి కిందకున్నాయి. అప్పుడు ఈ పర్టికులర్ స్టాక్లో మనకి ఒక ఫాల్ అనేది కనబడింది. ఇప్పుడు అర్లియర్గా నేను చెప్పినట్టు ఇక్కడ మనం ఒక ఇండికేటర్ని మనం బేస్ చేసుకొని ట్రేడ్ అయితే తీసుకోమండి. ఇంతసేపు చెప్పింది జస్ట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఎలా తీసుకోవాలనేది. ఇప్పుడు మనం ఇక్కడ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ని మనము అప్లై చేసుకుందాము. యాజ్ ఇట్ ఈజ్ ఇండికేటర్స్లో పోతే మనం సర్చ్ బార్లో సూపర్ ట్రెండ్ అని కొడితే నేను ఆల్రెడీ ఫేవరెట్ చేసుకున్నాను. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సూపర్ ట్రెండ్ అనేది మనకి ఇక్కడ ఫార్మ్ అయిందండి. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉందండి. ఇక్కడ సూపర్ ట్రెండ్ మనకి సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సూపర్ ట్రెండ్లో నేను సెట్టింగ్స్ మీకు చెప్తానండి. సారీ ఫర్గట్ టు టెల్ యూ. సెట్టింగ్స్లోకి వచ్చేసి ఇన్పుట్స్లోకి వచ్చేసి ఏటీఆర్ లెంత్ 10 యాస్టీస్ ఉంటుందండి. ఫ్యాక్టర్ వచ్చేసి డిఫాల్ట్ అది 3 అని ఉంటుంది. నేను దాన్ని తీసేసి 1.5 అని పెట్టుకున్నాను. మిగతా స్టైల్స్ అన్నీ ఏం మార్చబడలేదు, యాస్టీస్ ఉండనివ్వండి. ఇప్పుడు సూపర్ ట్రెండ్ ఎప్పుడైతే గ్రీన్ కలర్ లైన్ అయితే వచ్చిందో అదే ఒక అప్ ట్రెండ్కి సిగ్నల్ అండి. అదే రెడ్ ఫార్మ్ చేస్తే రెడ్ లైన్ ఫార్మ్ అయితే సూపర్ ట్రెండ్లో అది డౌన్ ట్రెండ్కి ఒక సిగ్నల్. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో మనము ఇక్కడ వచ్చేసి ఇక్కడ సూపర్ ట్రెండ్ అనేది గ్రీన్ కలర్లో ఫార్మ్ అయిందండి. అంటే ఇమీడియట్గా మనం ట్రేడ్ అయితే ఏం తీసుకోము, మనము ఎంఏసిడికి కన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాకనే మనం ట్రేడ్కి వస్తాము. ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఎంఏసిడి బార్స్ అనేది కాస్త గ్రీన్ కలర్లో ఫార్మ్ అవుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం సూపర్ ట్రెండ్ అనేది ఫ్లాట్గా కనిపిస్తుంది. సూపర్ ట్రెండ్ ఇండికేటర్ మనకి ఎప్పుడైతే మనకి 45 డిగ్రీస్ అలా చూపిస్తుందో అప్పుడే మనము ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయాలి. ఇక్కడ ఈ పర్టికులర్ టైంలో మనకి సూపర్ ట్రెండ్ అనేది పైకి చూపిస్తుంది సిగ్నల్. కింద ఎంఏసిడి కూడా సిగ్నల్ లైన్ని దాటి బార్స్ పైకి ఉన్నాయండి. ఇది ఒక మంచి అవకాశం మనకి ట్రేడ్ తీసుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తే మనకి ఈ పర్టికులర్ పాయింట్లో మనకి సూపర్ ట్రెండ్ వచ్చేసి మనకి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయినట్టు చూపిస్తుందండి. అట్ ద సేమ్ టైం మనము ఇక్కడ కింద ఎంఏసిడి లైన్ని కూడా చూస్తే సెంటర్ లైన్కి కింద రెడ్ బార్స్ అనేది ఫామ్ అవుతూ వచ్చాయి. అవి సిగ్నల్ లైన్స్ దాటి కిందకు వెళ్తూ ఉన్నాయి అన్నప్పుడు ఇది మనకి ఒక డౌన్ ట్రెండ్కి ఒక మంచి ఇదనమాట. ఇక్కడ మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో డే ఎండ్లో మనకి సూపర్ ట్రెండ్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ వచ్చేసి క్యాండిల్ 2 క్యాండిల్స్ 5 మినిట్ చార్ట్స్లో 2 క్యాండిల్స్ అనేది గ్రీన్ ఫామ్ అయిన తర్వాత రెడ్ క్యాండిల్స్తో ఫాల్ అనేది మనకి కనబడింది. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో మనకి సూపర్ ట్రెండ్ అనేది రెడ్గా ఫార్మ్ అయిందండి. అంటే డౌన్ ట్రెండ్ అన్నట్టు చూపిస్తుంది. ఒక ఫాల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చని. అట్ ద సేమ్ టైం మనము ఇమీడియట్గా ట్రేడ్లో ఎంటర్ కాకుండా మన కింద ఎంఏసిడి లైన్ ఏం చెప్తుందో, సిగ్నల్ లైన్ ఏం చెప్తుందో ఎంఏసిడి ఇండికేటర్ అది చూస్తాము. ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో సెంటర్ లైన్ కింద రెడ్ బార్స్ అనేది ఫామ్ అవుతూ వచ్చాయి. అలాగే అవన్నీ సిగ్నల్ లైన్కి కింద ఫార్మ్ అవుతూ వచ్చాయి. అప్పుడు ఇక్కడ మనకి మంచి ఫాల్ అనేది కనబడింది. ఇప్పుడు ఇదే మనము ఇంకొక చార్ట్లో చూస్తామండి. ఇప్పుడు నేను అదాని పోర్ట్స్ చార్ట్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు అదాని పోర్ట్స్ అండి. ఇప్పుడు ఈ పర్టికులర్
పాయింట్ ఆఫ్ టైంలో అంటే ఎర్లియర్ డే నుంచి సూపర్ ట్రెండ్ అనేది గ్రీన్లో వచ్చిందండి. ఈరోజు డే స్టార్ట్ కాగానే ఇమీడియట్గా మనకి సెంటర్ లైన్ అబోలో ఈ బార్స్ అనేది గ్రీన్ కలర్లో ఫామ్ అవుతూ వచ్చాయి. అలాగే సిగ్నల్ లైన్ని దాటి బార్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ మంచి రైజ్ కనబడింది. అండ్ చాలాసేపటి వరకు మనకి ఈ గ్రీన్ కలర్ బార్స్ అనేది ఫామ్ అవుతూ వచ్చాయి. సూపర్ ట్రెండ్ కూడా మనకి గ్రీన్లోనే ఉంది. ఇప్పుడు చూసినట్టయితే ఈ ప్లేస్ దాకా ఇక్కడ దాకా మనకి అప్ ట్రెండే కనబడింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో చూస్తే మనము ఇక్కడ సూపర్ ట్రెండ్ అనేది మనకి రెడ్గా ఫార్మ్ అవుతూ కనిపిస్తుందండి. అంటే క్యాండిల్స్ కూడా కిందకు వస్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనము మ్యాక్డేని కంపేర్ చేసుకుంటే మ్యాక్డే కూడా సెంటర్ లైన్ కింద రెడ్ కలర్ బార్స్ అనేది ఫామ్ అవుతూ సిగ్నల్ లైన్ని దాటి అవి కిందకి వెళ్తూ ఉన్నాయి. అప్పుడు అసలు సమయంలో ఈ రెండు ఇండికేటర్స్ మనకి డౌన్ ట్రెండ్ చూపిస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఒక సెల్ ట్రేడ్ తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో డే ఎండ్ కూడా సూపర్ ట్రెండ్ రెడ్లోనే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ డే కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మనకి క్యాండిల్స్ అని కిందకే వెళ్తూ ఉన్నాయండి. సో ఇదండి ఇవాటి ఈ డిస్కషన్. ఈ 2 ఇండికేటర్స్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ ఎలా తీసుకోవాలో డిస్కస్ చేశాము. ఇప్పుడు ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే ఏ ఒక్క ట్రేడ్ కూడా నేకెడ్గా తీసుకోకండి. వితౌట్ స్టాప్ లాస్ ఏ ఒక్క ట్రేడ్లో మీరు దిగొద్దు. మెయిన్గా మనము మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలండి. ఇంకొకటి, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే, ఎక్స్ప్లెనేషన్లో ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటే మీరు కమెంట్ చేయండి. ఏమన్నా నాది మిస్టేక్స్ ఉంటే నేను డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.